సుమన్ గారు వచ్చి చాలాసార్లు చెప్పాను, నేను చాలాసార్లు నేను అది చిన్న ప్రోగ్రామా పెద్ద ప్రోగ్రామా అని చూడరు. ఏ ప్రోగ్రాంకైనా వచ్చి మా మాస్టర్లందరికీ ఇంత సపోర్ట్ చేస్తూ మాకంటూ ఈరోజు ప్లాట్ఫామ్ ఉందంటే దాని మూల కారణం మా అన్న సుమన్ గారు. నిజంగా సుమన్ గారి కంటే ముందు నేను మా మాస్టర్లందరూ మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న కన్నడ మాస్టర్లు, ఇండియన్ మాస్టర్లు ముందు అందరూ దండం పెట్టవలసింది సుమన్ గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకండి. నిజంగా సుమన్ గారు అంటూ జన్మనిచ్చి అంటే వాళ్ళ కోసం సుమన్ గారిని వాళ్ళ జన్మలోనే కేవలం మా కరాటే మాలాంటి వాళ్ళ కోసం తనకు జన్మనిచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ఈరోజు తను మాకు ఇచ్చినందుకు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులిద్దరికీ మా మాస్టర్లు అందరూ జీవితాంతరం అండి, ఇది వాస్తవం ఒప్పుకోవాలి ఎవరైనా సరే, జీవితాంతం అందరూ తల్లిదండ్రులు దండం పెట్టాలి. నెక్స్ట్ మూడో వ్యక్తి మా మేడం శిరీష మేడం. ఎందుకంటే మన ఇంట్లో మనం ఉద్యోగం తీసుకొని పక్కలో సపోర్ట్ చేస్తున్నామంటే మన ఇంట్లో మన వైఫ్ ఒప్పుకోరు. కానీ సుమన్ సార్ ఒక్కసారి మేము ఒక టోర్నమెంట్ చేస్తున్నామంటే అతను ఇబ్బంది పెట్టాం, ఒక 3-4 months ముందే డేట్ తీసుకుంటాం. అంటే అతను ముందు అతనికి సుమన్ సార్కి షూటింగ్ డేట్లు రావు, 3-4 months ముందు అంటే సన్నగా వస్తుంటాయి. ఒకసారి డేట్ ఫిక్స్ అయిపోతే ఆ డేట్లో ఎంత పెద్ద సినిమా వచ్చినా ముందు అతను ప్రయారిటీ ఇచ్చేది మా కరాటీకి. అందరూ మా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో అందరూ బిజీగా ఉన్నప్పుడు కూడా అందరూ ఈరోజు చిన్న ప్రెస్ మీట్కి వచ్చినందుకు ధన్యవాదాలని అందరూ ఈరోజు వచ్చున్నారు. సో అన్ని విషయాలు చెప్పేశారు, ఇంకా నేను మళ్ళీ ఎక్స్ట్రా నాకేమీ మిగలలేదు. సో నాది ఒకటే అండి, నేను ఈ కరాటేకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సినిమా ఫీల్డ్కి నేను వచ్చింది కరాటే వల్ల తప్ప నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు తల్లిదండ్రులు కానీ అన్న తమ్ముడు కానీ అక్క చెల్లెలు కానీ మామగారు అట్లాంటి ఎవరు లేరు. ఏమీ లేకుండా నేను సినిమా ఫీల్డ్లో నన్ను ఒక మామూలు కారు మెకానిక్ అంటే అతనికి వేషాలు పిచ్చి ఉంది, కిట్టు అని చెప్పి తమిళనాడులో ఫ్రెండ్, ఆయన కూడా అనుకోకుండా పరిచయం అయ్యి నన్ను చూసి నువ్వు యాక్టర్ అవుతావు, హీరో అవుతావు అని చెప్పి అడిగి నేను వద్దని చెప్పి తర్వాత మా ఇంటికి వచ్చి మా అమ్మ గారితో మాట్లాడి తర్వాత కన్విన్స్ చేసి మా అమ్మగారు కాలేజ్ ప్రిన్సిపల్ అయినా ఏంటంటే సరే ఒకసారి అడిగి చూద్దాం సుమన్ ఒప్పుకుంటాడా లేదని చెప్పి మళ్ళీ నన్ను అడిగి అదే అట్లా జరిగిపోయిందండి. యాక్టింగ్ తెలియకుండా నేను సినిమా ఫీల్డ్లో ఈరోజు 46 సంవత్సరం దాటిపోయి దగ్గర 700-800 సినిమాల వరకు టచ్ అవుతున్నాను. 10 భాషల్లో 100 సినిమాలు తెలుగులో హీరోగా యాక్ట్ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా చేసి ముఖ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా, శ్రీరామకృష్ణ రాముడుగా, శ్రీ సత్యనారాయణ స్వామి ఫిలిం. అంటే నేను చెప్పడం చాలా సింపుల్గా ఉంది, కానీ ఈ క్యారెక్టర్స్ రావడానికి ఎంత అదృష్టం కావాలి, చేయడం ఎంత అదృష్టం కావాలి, చేసిన తర్వాత ఈ సినిమా హిట్ అవడం, గుర్తింపు రావడం. మొన్న శ్రీరామదాస్ సినిమా అన్నమయ్య సినిమా చేశాను, చాలామంది వెంకటేశ్వర స్వామి గారు మీరు చాలా అందంగా ఉన్నారని, చాలా బాగున్నారని, మేము మర్చిపోలేకపోతున్నాం అది ఇది అన్నారు. ఓకే, బాగానే ఉంది. తర్వాత నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు సినిమా చూడాలని చెప్పి సినిమాని రాష్ట్రపతి భవన్కి పంపితే వెంకటేశ్వర స్వామి ఎవరు యాక్ట్ చేశారు ఆయన పంపండి, ఆయనతో నేను సినిమా చూడాలని చెప్పి పక్కనే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని టిఫిన్ చేస్తూ స్నాక్స్ తింటూ సినిమా చూసి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ సాయంకాలం సన్మానం చేశానంటే దేవుణ్ణి నాకు తెలియదు. భగవంతుడు శక్తి అని నేను చెప్తాను, మనిషి శక్తి కాదు, భగవంతుడు శక్తి. అది అయిపోయింది. శ్రీరామదాస్ సినిమా చేశాను, సరే ఆ సినిమా కూడా వెళ్ళిపోయింది. అంటే నేను చేస్తాను, కష్టపడి పని చేస్తాను, దాని తర్వాత ఇంక నేను అది పక్కన పెడేస్తాను. నా గురించి పెద్ద పబ్లిసిటీ చేయడం కానీ అలాంటివి ఉండదు. కానీ మొన్న నేను అయోధ్యకి వెళ్ళినప్పుడు నాకు తెలియదు ఏంటంటే ఈ రామదాస్ సినిమా అంటే నేను రామదాస్ సినిమా చేసాను తెలుసు, కానీ ఇప్పుడు అక్కడ అయోధ్య ఉత్తరప్రదేశ్లో పోయి మనం రామదాస్ సినిమాని ఏం మాట్లాడతాం ఎవరికి తెలుసు, ఎప్పుడో 100 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అక్కడ పోలీసు వాళ్ళందరూ ఏంటంటే రామదాస్ సినిమాలో ఉన్న నా రాముడు బిట్స్ అన్ని వీడియోగా తీసి వాళ్ళు హిందీలో డబ్ అయిన మ్యూజిక్ పెట్టి నన్ను గుర్తుపెట్టి అయోధ్యలో నాకు సపోర్ట్ చేసింది ఉత్తరప్రదేశ్ పోలీసు, ఉత్తరప్రదేశ్ పారామిలిటరీ ఫోర్సు, ఉత్తరప్రదేశ్ సిఆర్పీ ఫోర్స్. నేను మామూలుగా మా మిత్రుడు తిరుమల బ్యాంక్ చైర్మన్ చెప్పి చంద్రశేఖర్ ఉన్నారు హైదరాబాద్లో, ఆయన మేము 5-6 మంది కమిటీ లాగా ఫామ్ అయ్యి అక్కడ తెలంగాణ నుంచి ఒక గ్రూప్ వచ్చి 1 month నిరంతరంగా వాళ్ళు భోజనాలు ఉదయం 10 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు పెట్టారు, ఫ్రీ. ఎవరు వచ్చినా
ఇంకా అన్నదానం ఫ్రీ. ఆ గ్రూప్లో నన్ను ఒక కమిటీ మెంబర్గా చేసి ఒక కమిటీ పాస్ లాగా పెట్టుకొని మేము ధైర్యంగా వెళ్ళాం. ఈరోజు ఒకరు చేస్తే రేపు ఇంకొకరు నీకు చేస్తారు. ఇంకా ఇది ముగింపు ఉండదు. అలా చేస్తే డెవలప్మెంట్ జరగదు. అది అనవసరమైన ఒక మనస్పర్ధాలు వస్తున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ బాగుండాలని చెప్పి నేను ఇంత కష్టపడి నేను వస్తే మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటివన్నీ చేసి అంటే తెలిసిన వాళ్ళనే కొంచెం ఏదైతే చిన్న చిన్న ఏదో మనస్పర్ధాలతో చేస్తున్నారు. అలాంటి కాకుండా మీ భవిష్యత్తు చూసుకోండి, అండర్స్టాండింగ్కి రండి, కూర్చోండి, మాట్లాడండి. మీరు ముందే నేను ఫలానా ఈ డేట్కి నేను చేస్తానని చెప్పి చేసిన తర్వాత ఆ గ్యాప్ ఇవ్వండి. మీరే అడగండి నెక్స్ట్ మంత్ 2 మంత్స్ తర్వాత లేకపోతే ఎట్లా అని మాట్లాడి ఆ విధంగా మీరు చేయాలి. సో అదే ఇప్పుడు నా ప్రేయర్ అంతే. ఈరోజు ఎందుకంటే మిగతా విషయాలు నా గురించి అన్ని చెప్పారు. అండ్ ఆ విధంగా మార్షల్ ఆర్ట్స్ డెవలప్ అని ముఖ్యంగా నాయుడు మీద నాకు అంటే ఒక ఇదేంటంటే ఒక పద్ధతిగా అంటే ఆర్గనైజేషన్ ఒక పద్ధతిగా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం, తర్వాత ఇలా విదేశాల నుంచి పిలవడం, నేషనల్స్ చేయడం. ఆయనకి ఇక్కడే కదా, ఆయన బయట కూడా మంచి పేరు. విశాఖపట్నం అంటే నాయుడు అంటున్నారు. సో అట్లా ఒక నాయుడు ఒకటే తెలుసు, విశాఖపట్నం నాయుడు అంటారు, మిగిలిన వాళ్ళ పేరు ఏం చెప్పట్లేదు. సో అంత మంచి పేరు అంటే ఆర్గనైజేషన్ తీసుకున్నారు కాబట్టి నేను డెఫినెట్గా ఈ సపోర్ట్ కోసం వస్తున్నాను. అదే మాదిరిగా ఇప్పుడు కాశీ విశ్వనాథ్ గారు స్టేడియం కూడా ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. సో నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయన కూడా అంత ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా ఆయన స్టేడియం కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఎవ్రీబడి ఈరోజు ఇక్కడ కూర్చున్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వీళ్ళందరూ ఆల్ బిజీ పీపుల్, దే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. ఆయన వాళ్ళ సైడ్ నుంచి మ్యాక్సిమం ఎంతవరకు చేయాలనుకుంటున్నారు వాళ్ళు చేస్తున్నారండి. సో ఇదే ఒక కంటిన్యూషన్గా ఏంటంటే ఒక కాంట్రిబ్యూషన్ హెల్ప్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తూ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఇది బాగా డెవలప్ అవ్వాలి. ఇది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను మొన్న కూడా హైదరాబాద్లో ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నా పక్కన చాలా పెద్ద పోలీస్ అధికారి వచ్చి కూర్చొని మాట్లాడుతూ సార్ డ్రగ్స్ చాలా ప్రాబ్లంగా ఉందండి, మేము ఏం చేయలేకపోతున్నాం, డ్రగ్స్ అసలు డైలీ ఎంతోమందిని పట్టుకుంటున్నాం, బట్ స్కూల్ పిల్లల్లో డ్రగ్స్ ఇట్లా పాపం వాళ్ళకి వెళ్ళిపోతున్నాయండి, వాళ్ళు దీనికి గురి అవుతున్నారు అని చెప్పారు, ఏం చేయాలో తెలియదు అని చెప్పారు. సో నేను ఏమంటానంటే ఫస్ట్ థింగ్ అంటే భారతదేశంలో ఏంటంటే సింగపూర్లో ఎట్లా ఒక లా ఉందో, సింగపూర్లో వచ్చేసి డ్రగ్ అమ్మేవాడికి తీసుకున్నవాడికి చాలా కఠినంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎవిడెన్స్ అన్ని క్లియర్ అయిపోతే ఎవడైతే డ్రగ్ అమ్మాడో వాడికి ఉరి శిక్ష ఉంటుంది, డెత్ సెంటెన్స్ ఉంటుంది, తీసుకున్న వాడికి లైఫ్ సెంటెన్స్ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే అంత కఠినంగా కాకుండా బట్ అంత సీరియస్గా కూడా దాదాపు సీరియస్గా పెడితే తప్ప ఇది ఆగదండి. ఎందుకంటే చాలా డబ్బు, హెవీ డబ్బు ఉందండి దీంట్లో. సరే పిల్లలు, స్కూల్ పిల్లలు ఏంటంటే మెయిన్గా వాళ్ళు ఎందుకు ఈ డ్రగ్స్కి వాళ్ళు గురి అవుతున్నారంటే అండి, ఇంట్లో ఏంటంటే కొంచెం పేరెంట్స్ కూడా ఏంటంటే అంటే కంట్రోల్ కాదండి, ఎఫెక్షన్, లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించి వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళని అంటే బయట తీసుకెళ్ళడం, అలా అలా ఎంత బిజీగా ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవడం. ఆ గ్యాప్ ఎప్పుడైతే పేరెంట్స్కి పిల్లలకి ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారో, ఎప్పుడైతే ఎవరు దొరుకుతారు, ఏ సైడ్ నుంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఏ సైడ్ నుంచి ఒక మజా వస్తుంది చెప్పేసి ఇలాంటి దానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం పోలీసుని పెట్టి వాళ్ళని పెట్టి ఆపితే కుదరదు. చేయాల్సిన వాడు ఖచ్చితంగా చేస్తాడు, ఎట్లాగైనా చేస్తాడు. అది చేయకూడదు, అది రాకూడదు అనమాట. ఏంటి అక్కడ సరైన ఎఫెక్షన్, లవ్ అలా చూపించాలి. ఏదో దెర్ ఈస్ సమ్ స్మాల్ గ్యాప్ అండి బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. అంటే ఏదో డబ్బు ఇచ్చేసి నువ్వు ఎంజాయ్ చేసుకో, కారు ఇచ్చేసి నువ్వు ఎంజాయ్ చేసుకోవడం కాదు. వాళ్ళు వేరేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లలు. అదే మాదిరి ఇట్లా ఉంటారు చాలామంది. ఇలాంటివన్నీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో మాకు ఏంటంటే ఆ రోజుల్లో కూడా మాకు డ్రగ్స్ ఇవన్నీ అంటే ఇంత లేదు కానీ ఉండేది. బట్ మేము ఆ జోలికి వెళ్ళలేదంటే ఇక్కడ మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నప్పుడు మాకు ప్రతిరోజు స్పారింగ్ ఉంటుంది. అంటే ఎవ్రీ 3 monthsకి బెల్ట్ టెస్ట్ ఉంటుంది. మాస్టర్తో స్పారింగ్ చేయాలి. మాకు ఏమాత్రం స్టామినా తగ్గిందంటే ఆయనతో ఫైట్ చేసినప్పుడు అసలు దెబ్బలు మేము తీసుకోకపోతే చాలా అవమానం. సో ఫిట్గా ఉండాలి, మెంటల్గా ఫిట్గా ఉండాలి, రిఫ్లెక్స్ షార్ప్గా ఉండాలి. అంటే ఇద్దరు ఫైట్ చేసేటప్పుడు రిఫ్లెక్స్ చాలా షార్ప్గా ఉండాలి. ఒక సెకండ్లో కిక్ పంచ్ అనేది మనం చేయాలి అని ఎప్పుడు హెల్త్ మీద మాకు కాన్షియస్నెస్ ఉండేది. ఈరోజు హెల్త్ మీద కాన్షియస్నెస్ పోవడంతోనే వీటికి అన్ని కారణాలు. అదండి ఇక్కడంతా స్పెషల్ పాస్ కావాలి అది అన్నారు. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అని చెప్పి ఆలోచిస్తుంటే అక్కడ మాకు ఏంటంటే ఆయన ఐజీ గారు సత్యనారాయణ గారు, మన తెలుగువారే, ఆయన ఉత్తరప్రదేశ్లో, ఆయన వైజాగ్ ఆయన మాకు అక్కడ ఇదైపోయి మాకు కంప్లీట్ పోలీస్ సపోర్ట్ ఇచ్చి పోలీసు వాళ్ళు నాకు సెపరేట్గా విఐపి పాస్ ఒకటి తయారు చేసి రాముల వారికి ఆ బొమ్మ వేసే స్పెషల్ పాస్ అది ఒక మాదిరి పాస్ అంటే వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్ అండ్ హై లెవెల్ పాస్ తయారు చేసి నన్ను తీసుకెళ్ళి అక్కడ 3 దర్శనాలు 3 రోజులు చేసి నేను
జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నేను చేసింది ఏమీ లేదండి. ఇవన్నీ పైనుంచి అది నడుస్తుంది. నేను చేసే పనికి మట్టికి నేను చాలా డెడికేటెడ్గా ఉంటాను, చాలా డిసిప్లిన్గా ఉంటాను, చాలా పర్ఫెక్ట్గా. దాంట్లో మట్టుకు ఏ డౌట్ లేదు. అది సినిమా చూస్తేనే మీకు తెలుస్తుంది ఆ విషయం. సో అట్లా నాకేంటంటే దేవుడు ఆ విధంగా నాకు సినిమాలు అలా ఇస్తూ నాకు వచ్చింది. అండ్ ఇందాక కూడా నేను చెప్తున్నానండి, నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నానండి. నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్, అలాగే అన్ని క్యాస్టులు అందరూ వాళ్ళు కలిసి నన్ను ఈరోజు ఇంతటి వాడు చేశారు. నేను కేవలం ఒకరినే నేను చెప్పను, ఒక కమ్యూనిటీని, ఒక క్యాస్ట్ని నేను చెప్పను. అందుకే నేను ఎప్పుడు ఎలాంటి ఫంక్షన్ వచ్చినా కూడా నేను వెళ్తుంటాను. ఎందుకంటే అక్కడ అనేక మంది, అనేక వాళ్ళ కమ్యూనిటీస్ ఉంటాయి, క్యాస్ట్ ఉంటాయి, అందరం కలిసినట్టు ఉంది. అందరినీ సంతోషపెట్టాలి, అందరితో మనం ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా నేను వస్తున్నాను. సరే, కరాటే విషయం వచ్చినప్పుడు 11 నాలుగేళ్ళు ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను పంపించారు. కరాటే నేర్చుకున్నాను. కరాటేలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నేను తెలుసుకున్నాను. అప్పుడు కరాటే చాలా టఫ్ అండి. డైలీ 2 కిలోమీటర్స్ రన్నింగ్, తర్వాత 1 అవర్ ఎక్సర్సైజ్, దాని తర్వాత కరాటే క్లాస్. చాలామంది డ్రాప్ అవుట్ అయిపోయారు అనమాట. బట్ మేము అలా కంటిన్యూ అయ్యాం. తర్వాత క్లాసెస్ నేను బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత క్లాసెస్ అంటే మా ఏరియా దగ్గర వారానికి 3 రోజులు నేను క్లాసెస్ తీసాను. డబ్బు కోసం కాదు, నేను ఫ్రీయే. వాళ్ళు ఇచ్చే ఫీజు ఏమో మాస్టర్కి ఇచ్చేవాడిని, నాకేం లేదు, సరదాగా నేను ఫ్రీగా చేశాను. తర్వాత నేను సీనియర్ క్లాసెస్ వెళ్ళి అట్లా నేర్చుకుని సండే రోజు బీచ్కి వెళ్ళి బేర్ బాడీ, ఎండలో, వాటర్లో ప్రాక్టీస్ అనమాట. అది అలాంటి ప్రాక్టీస్ అవన్నీ చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అండి, ఇక్కడ చాలామంది ఇక్కడ విశాఖపట్నం అనేది నాకు తెలిసిన వరకు ఇక్కడ టోటల్గా ఆంధ్ర, తెలంగాణ అన్ని చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ కరాటే హబ్ కండి ఇది క్రియేట్ చేసిన ఒక ఏరియా. అంటే వరల్డ్ టోర్నమెంట్, ఏషియన్ టోర్నమెంట్ ఇవన్నీ జరిగింది. సో నాకేంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎందుకు నేను వస్తున్నానంటే, ఇక్కడ అందరూ ఏంటంటే అంత మంచి మంచి టోర్నమెంట్స్ అంటే చేయడం చాలా కష్టం. ముఖ్యంగా నాయుడు అలాంటి టోర్నమెంట్ అంటే 4 రోజులు 5 రోజులు కూడా ఏం చేస్తారు. చాలా కష్టం అది. అందరికి భోజనాలు, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. సో అంత అభిమానం చూపించినప్పుడు మనం కూడా ఏంటంటే మనం దానికి సపోర్ట్ చేయాలి. ఒకటి. రెండోది, కరాటే మాస్టర్స్ ఎంతోమంది ఎంత కష్టాలు ఉన్నాయో నాకు తెలుసు. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళ కాంపిటీషన్స్ ఉంటాయి, తర్వాత రకరకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని మీదనే బ్రతుకుతున్నారు వాళ్ళు. సో మనం వెళ్ళి ఒక కప్ ఓపెనింగ్, ఏదో ప్రెస్ మీట్ ఏదో కొంచెం చేసి వాళ్ళకి, అంటే నా ఫేస్ వాల్యూతో ఆ టోర్నమెంట్కి కొంచెం చిన్న ఒక గ్లో వస్తుందని చెప్పి ఆ విధంగా నేను వస్తున్నాను. సో ఎందుకంటే విశాఖపట్నంలో ఇలాంటి ఈవెంట్ జరిగేటప్పుడు దీన్ని సరైన ప్రమోషన్ ఇచ్చి దీన్ని బాగా, అంటే అన్ని మీ పేపర్స్, ఛానల్స్లో బాగా పెట్టి అందరికీ తెలియాలి ఇట్లాంటి టోర్నమెంట్ జరుగుతున్నాయని చెప్పి. నేషనల్స్ కాబట్టి చాలామంది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇన్విటేషన్స్ వెళ్ళింది. సో ఎంత వేసుకున్నారు, ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, ఎగ్జామ్స్ ఇలాంటి ఏదో ఉంటాయి, బట్ ఎంతమంది వస్తారో తెలియదు. ఆన్ ద హోల్ ఇది ఒక నేషనల్ ప్రోగ్రామ్. అండ్ ఫ్యూచర్లో కూడా నాయుడు నెక్స్ట్ ఇంటర్నేషనల్, ఏషియన్ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా మీరంత దూరం నుంచి వచ్చి నాకు ఇంత టైం ఇచ్చినందుకు పెద్దలందరికీ, స్టూడెంట్స్ అందరికీ, మాస్టర్స్ అందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి జాతి సత్యనారాయణ గారికి, పెద్దలు, మహానటుడు సుమన్ గారిని. ఎందుకంటే ఈతరం పిక్చర్స్ అంటే అన్నీ కూడా హిట్ సినిమాలే. అటువంటి ఈతరం పిక్చర్స్లోనే అన్నింటా కూడా సుమన్ గారు నటించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఎంతో మందిని మెప్పించారు. నేటి భారతం కానీ, బామర్ది కానీ, బ్రహ్మరథి కానీ, ఇలా ఎన్నో సినిమాలు సందేశాత్మకమైన చిత్రాల్లో సుమన్ గారు నటించి, సుమన్ గారిని ఒకరోజు మనం జర్నలిస్టులు అందరం కూడా మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం బిల్డింగ్లో ఘనంగా సన్మానించుకున్నాం. ఆ రోజు సుమన్ గారిని అడిగాం, సుమన్ గారు మీరు పోటీ పడి డ్యాన్స్ చేశారంటే మీరు నా డ్యాన్స్ చూసారు, హీరో డ్యాన్స్ చూసారని మనం అన్నారు. దక్షిణ భారతదేశంలోనే అంత నటుడు, ఆయన మనం సన్మానించుకున్నాం. ఇందాక అన్నయ్య చెప్పినట్లు కరాటే పోటీలు ఎక్కడున్నా సరే ఆయన ప్రోగ్రామ్స్ అన్ని క్యాంప్ చేసుకుని వచ్చి విజయవంతం చేయడానికి కృషి చేస్తారు. అందులో పర్టికులర్గా వైజాగ్ నాయుడు గారు ఇప్పటి నుంచి కాదు, సుమారు 30 సంవత్సరాల నుంచి కరాటాని ప్రోత్సహించి ఎంతో మందిని తయారు చేసినటువంటి వ్యక్తి మరి నాయుడు గారు ఆధ్వర్యంలో మరి 9, 10, 11 పోర్ట్ స్టేడియంలో జరుగుతున్నాయి. మరి విషయాన్ని ఆయన 2 నెలల క్రితమే మనందరికీ, విశాఖ ప్రజలందరికీ కాకుండా రాష్ట్రంలోనూ దేశంలోనూ అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి అదే దాంట్లో భాగంగా ఈ రోజున మరి గౌరవనీయులు, పెద్దలు, సినీ సూపర్ స్టార్ సుమన్ గారు చేతుల మీదుగా మరి మెమోటోస్ కానీ, ఈ తాలూకా ఓపెనింగ్, ఓవరాల్ ఛాంపియన్షిప్ ని ఈవేళ సుమన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం, ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం.
ఈ సందర్భంగా వేదిక నచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సుమన్ గారు వాళ్ళు ప్రోత్సహించి దీంట్లో ఉన్నటువంటి ఇది నేర్చుకుంటే ఏంటి అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే మనకు తెలిసి ఎవరెవరు ఉన్నారు జపాన్, సింగపూర్, రకరకాల దేశాల్లో మనకున్నటువంటి మన నాలెడ్జ్ లో ఉన్నటువంటి దాంట్లో ఎక్కడి కరాటే ఉంది అంటే అక్కడ మన సుమన్ గారు ఉన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చారంటే ఆయన ఒకరోజు షూటింగ్ పోయినట్టే. ఆయన ఎక్కడున్నారు ఆ షూటింగ్ వెళ్తే ఆయనకు ₹1,00,000 రావచ్చు, ₹1,50,000 రావచ్చు, ₹2,00,000 రావచ్చు. కానీ అది కాదు. డబ్బు కంటే ముఖ్యం క్రీడల మీద అభిమానం, మన ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభిమానంతో ఆయన ఇక్కడికి వస్తూ ప్రతి ఒక్కరూ ఎవరు పిలిచినా నేను ఉన్నానని చెప్పి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈయన ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, అందరితో కలిసిమెలిసేటటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళు సినీ రంగంలోనే కాకుండా ప్రజల సేవ చేసే రంగంలో కూడా వస్తే బాగుంటుందని నా తాలూకా ఒక కోరిక. ఒక సీనియర్ సిటిజన్ గా నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా 66 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల రాజకీయంలో ఉన్నా. మరి ఎంతో మంది వచ్చారు. ఇలాంటి వాళ్ళు క్రీడలు ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఏదైనా ఇండియాకి మన విశాఖపట్నం వచ్చి ఈ ట్రోఫీని ప్రారంభోత్సవం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా నాయుడు గారి తరపు నుంచి సుమన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే మా గంట శ్రీనివాస్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సక్సెస్ కావడానికి కారకులు మీరు, ప్రెస్ అండ్ మీడియా. మీరు సహకరించండి. ఇక్కడ ఇవాళ జరిగిన కార్యక్రమాన్ని రాష్ట్రంలో వాళ్ళందరూ తెలియాలంటే మీ ఛానల్స్ లో రావాలి, మీ పేపర్లో రావాలి. వచ్చే విధంగా మీరు ప్రోత్సహించి దీన్ని క్రీడాకారులు ప్రోత్సహించవలసిందిగా కోరుతూ నాకు అవకాశం ఉన్నటువంటి నాయుడు గారికి, వేదిక ఉన్న పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకున్నా. జై హింద్. జోరుగా ప్రసారం అవుతుంది. ఏంటి మీ ఒపీనియన్? సార్ నేను అయోధ్యలో అంటే మన అయోధ్య టెంపుల్ ఓపెనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు వచ్చే ముందే నాకు అట్లా న్యూస్ ముందు ఫోన్లో వచ్చింది. దాని తర్వాత ఈ మధ్య నిన్న మొన్న అంతా చూస్తే ఛానల్స్లో నా పేరు రావడం జరిగింది అనమాట. తర్వాత నేను అంటే అక్కడ లోకల్గా రాజమండ్రి లోకల్గా మాకు తెలిసిన ఆ ఫ్రెండ్స్ అంటే పొలిటికల్ వాళ్ళు అడిగితే, అవునండి మీ గురించి డిస్కషన్ జరుగుతుంది, అది మీ నోటీస్కి వస్తుంది ఇప్పుడు, అంటే గవర్నమెంట్ దాని నుంచి మీకు ఎవరో వచ్చి మీకు ఫోన్ చేస్తారు చెప్తారన్నారు. సో న్యూస్ అయితే ఉంది. సో నాకేంటే కొంచెం బిజీగా ఉంటుంది. బహుశా 1వ తారీఖు తర్వాత 2వ తారీఖు తర్వాత నాకు క్లారిటీ వస్తుంది. రాగానే నేను ఇంకోటి చాలా రిక్వెస్ట్ ఏంటంటే సార్, నా బొమ్మ వేసి చాలామంది ఏదో రాస్తున్నారండి, ఆయన వచ్చారని, జాయిన్ అయిపోయారని, లేకపోతే అది ఇదని. దయచేసి నమ్మద్దు. ఇప్పుడు ఇలాంటి ఛానల్లో నా వాయిస్ ఇస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, దయచేసి దీన్ని నమ్మండి. మిగతా విషయాలు నేను నమ్మొచ్చు. థ్యాంక్ యూ.